షుగర్ ఫ్యాక్టరీలో రీఓపెన్ సెప్టెంబర్ 17వ తేదీ కల్లా పునః ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. పాత బకాయిల చెల్లింపునకు 43 కోట్ల విడుదల. రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు స్టేట్ గవర్నమెంట్ కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్ 17వ తేదీ కల్లా రీఓపెన్ కోసం కార్యాచరణ షురూ చేస్తామని ఫ్యాక్టరీ పాత బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ రూపంలో చెల్లించేందుకు బ్యాంకుల నుంచి సమ్మతి రావడంతో 43 కోట్ల విడుదల చేసింది. ఈ మాటికి వన్ టైం సెటిల్మెంట్ 2 లక్షలు రుణమాఫీ చేసే అవకాశం ఉందా? ఆగస్టు 10 డెడ్ లైన్ కావాలి. కాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయమనేమో హరీష్ రావు చెప్పిండు. ఒక మాట కరెక్టే అన్నాడు. ఇతను హరీష్ రావు రాజీనామా చేయమని ఈయన రాజీనామా చేయమని ఆయన అంటున్నాడు. మరి రాజీనామా పత్రం రెడీగా పెట్టుకోమని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి కూడా రాజీనామా పత్రం గవర్నర్ దగ్గర స్పీకర్ దగ్గర పెట్టుకోవాలి కదన్నా. ఇద్దరు హరీష్ రావు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక దగ్గర పెడితే ఎవరు ఓడిపోతే వాళ్ళు రిజైన్ చేయాలి. అంటే జనాలను పూర్తి చేస్తున్నారు. నేను ఇట్లా కొట్టినట్టు చెప్తాను.